హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మహమ్మారి గురించి. మహమ్మారి లేదా పాండమిక్ అంటాము. ప్రపంచమంతటా కూడా ఎన్నో జన జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా వైరస్ అన్నటువంటిది గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందింది. అంటే జంతువుల నుంచి, అంటే జూనోటిక్ డిసీజ్ అంటాము. జంతువుల నుంచి ఇంకెన్నో వైరస్లు కూడా మానవుల మీద దాడి చేసేటటువంటి ప్రమాదం అనేది ఉంది. జంతువుల నుంచి సోకేటటువంటి దాదాపు 10 రకాల వైరస్లు మానవాళికి మహమ్మారులుగా పరిణమించవచ్చు అన్నట్లుగా శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూ ఉన్నారు. కేరళలో రీసెంట్గా కనిపిస్తున్నటువంటి నిఫా, జికా వైరస్లు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. జికా వైరస్కి కారకమైనటువంటి ఏడియస్ ఈజిప్టి అనేటటువంటిది దోమ ద్వారానే. ఈ దోమ ద్వారానే ఇంకా డెంగీ, చికెన్ గున్యా వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. జికా వైరస్ సోకినటువంటి వాళ్ళలో ఏమేం లక్షణాలు ఉంటాయి? జ్వరం, కండరాల నొప్పులు, దద్దుర్లు ఇలాంటి స్వల్ప లక్షణాలు కనపడతాయి. జికా బారిన పడినటువంటి గర్భవతుల పిల్లలకి అయితే చాలా చిన్న తలతో జన్మిస్తారు. దీన్నే మైక్రోసెఫాలీ అని కూడా అంటాము. ఈ వైరస్ వల్ల మాతృ శిశు జననం, నెలలు నిండక ముందే ప్రసవం లాంటివి కూడా సంభవించవచ్చు. ఇలా జన్మించినటువంటి పిల్లలకి అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది. జికా వైరస్కి టీకాలు, మందులు లాంటివి లేవు. జ్వరం, ఒళ్ళు నొప్పులకి పారాసిటమాల్ మాత్రలు వాడటం, అంటే దేనికి లక్షణాలకి సంబంధించి వాటిని క్యూర్ చేయటానికి మాత్రమే ఇది పనికొస్తుంది. 2018లో కేరళలో నిఫా వైరస్ అన్నటువంటిది వచ్చింది. ఈ వైరస్ సోకిన వాళ్ళలో దాదాపు 75% ప్రజలు మరణానికి చేరువయ్యే ప్రమాదం ఉంది. 1998లో తొలిసారిగా వెలుగు చూసినటువంటి నిఫా వైరస్ తరచూ ఆగ్నేయాసియా దేశాల్లో ప్రత్యక్షమవుతూ ఉంది. నిఫా వైరస్ అన్నటువంటిది అంటే రోగిని కోమాల్లోకి డైరెక్ట్గా నెడుతోంది. పందులు, గబ్బినాల ద్వారా ఈ వైరస్ మానవులకి సోకుతుంది. ఇది కూడా దగ్గు, తుమ్ముల ద్వారా విస్తరిస్తుంది. కేరళలో ప్రజారోగ్య యంత్రాంగం చాలా పటిష్టంగా ఉన్నందువల్ల నిఫా కేసుల్ని వేగంగా గుర్తించి ఆ వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగారు. అంటే ఆసియా, ఆఫ్రికా, దక్షిణ ఐరోపా దేశాల్లో కనిపించేటటువంటి క్రిమియం కాంగో రక్తస్రావ జ్వరం అన్నటువంటిది పశువులు, గొర్రెలను పట్టుకుని ఉండే పేను లాంటి చిన్న వాటి ద్వారా మానవులకి సోకుతుంది. ఇప్పుడు ఆ జ్వరం ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనపడుతోంది. ఆఫ్రికాలో 2000వ సంవత్సరం నుంచి విరుచుకుపడుతున్నటువంటి రిఫ్ట్ వ్యాలీ జ్వరానికి దోమలే కారకాలుగా ఉన్నాయి. వాతావరణంలో వేడి పెరిగిన కొద్దీ ఈ జ్వరం మహమ్మారిలా మారి ప్రపంచం మీద విరుచుకుపడే ప్రమాదం అనేది ఉంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, వాతావరణ మార్పులు, పట్టణాల విస్తరణలకు తోడుగా జంతువులతో మానవ సాన్నిహిత్యం పెరిగే కొద్దీ రకరకాల మహమ్మారులు విరుచుకుపడతాయి. జంతు వైరస్ల వల్ల కలిగేటటువంటి లక్షణాలని ముందుగానే గుర్తించి వేగంగా స్పందిస్తే ఇలాంటి మహమ్మారులను అడ్డుకోవచ్చు అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారి అంటే పాండమిక్ అని ప్రకటించటానికి దేనిని ఆధారంగా తీసుకుంటుంది? అంటే ఎక్కువ కేసెస్ ఉన్నాయనా, ఎక్కువ దేశాలకి స్ప్రెడ్ అవుతోందనా, లేకపోతే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయనా? అలా దేన్ని ఆధారంగా తీసుకొని మహమ్మారి లేదా పాండమిక్ అని ప్రకటిస్తుంది? దేనిని ఆధారంగా తీసుకొని? స్ప్రెడ్. ఇది ఎంతమందికి స్ప్రెడ్ అవుతోంది, ఎన్ని దేశాలకి స్ప్రెడ్ అవుతోంది అన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది ఆ ఒక వ్యాధికి మహమ్మారి లేదా పాండమిక్ అన్నటువంటి పేరుని ప్రకటిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేపాల్ నూతన ప్రధాని షేక్ బహదూర్ దేవ్బా. ఈయన అక్కడ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 275 సభ్యులున్నటువంటి పార్లమెంట్లో 249 మంది ఓటింగ్లో పాల్గొనగా ఆయనకి అనుకూలంగా 165 మంది ఓటు వేశారు. నేపాల్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఈ నెల 13వ తేదీన, అంటే జూలై 13వ తేదీన ఆయన 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పునరుద్ధరించినటువంటి దిగువ సభ సమావేశాలు కూడా ప్రారంభం కాగా అనూహ్యంగా తొలి రోజే విశ్వాస పరీక్ష అనేది పూర్తయింది. మరొక 1.5 ఏళ్లు ఆయన ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు అనేవి జరుగుతాయి. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి ప్రధాని షేక్ బహదూర్ దేవ్బా ఈయన ఆధ్వర్యంలో 2 దేశాల యొక్క మైత్రి, అంటే మన భారతదేశం మరియు నేపాల్ దేశం యొక్క మైత్రి ఏ వైపుకు అడుగులు వేస్తుంది అన్నటువంటిది ఆసక్తికరంగా మారింది అన్నట్లుగా ఇక్కడ ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి. నేపాల్ సుప్రీంకోర్టు తీర్పుతో ఇటీవల 5వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? షేక్ బహదూర్ దేవ్బా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యావరణ హిత ప్రాజెక్టుల మీద విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు దృష్టి పెట్టారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇవ్వటం జరిగింది. అంటే విజయవాడ రైల్వే స్టేషన్కి అవసరమయ్యేటటువంటి విద్యుత్ని సౌర ఫలకం ద్వారా ఉత్పత్తి చేయటంతో పాటు పర్యావరణ హిత ప్రమాణాలతో భవనాల నిర్మాణం చేపడుతున్నారు.
దీంతో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని విజయవాడ రైల్వే స్టేషన్ అధికారులు అందుకుంటూ ఉన్నారు. ఈ స్టేషన్లో మొత్తం 130 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ ఫలకాల్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా భవనాల పైకప్పుల మీద సౌర ఫలకాల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ పైకప్పులుగా కూడా సౌర విద్యుత్ ఫలకాల్ని ఏర్పాటు చేయటం జరిగింది. మొత్తం 55 మీటర్ల పొడవులో ప్లాట్ఫామ్ పైకప్పులుగా బిగించినటువంటి ఈ సౌర ఫలకాల ద్వారా ప్రతి సంవత్సరం 2.12 లక్షల యూనిట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్కి వినియోగించే మొత్తం విద్యుత్లో ఇది 17.8% ఈ పలకల ద్వారానే అందుతోంది. అంటే ఏటా దాదాపు 16.36 లక్షల విద్యుత్ ఛార్జీలను ఇవి ఆదా చేస్తూ ఉన్నాయి. సౌర ఫలకల కోసం వినియోగించినటువంటి మొత్తం వ్యయం 7.5 సంవత్సరాల్లో వీళ్ళకి తిరిగి రాబోతోంది. అంతేకాకుండా దీనికోసం అంటే విద్యుత్ ఉత్పత్తిని చేయటం కోసం బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవాల్టిక్ సౌర ఫలకాలని ఇక్కడ ఉపయోగించారు. ఈ రైల్వే స్టేషన్లో 2019లో 65 కిలోవాట్లు, తాజాగా మరొక 65 కిలోవాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పలకల్ని బిగించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోనే అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రైల్వే స్టేషన్ ఏది? విజయవాడ రైల్వే స్టేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ డ్రోన్ వ్యవస్థ గురించి. మన దేశీయ యాంటీ డ్రోన్ వ్యవస్థ అన్నటువంటిది సిద్ధమైంది. దీన్ని దేశ సరిహద్దుల్లోనూ విమానాశ్రయాల్లోనూ వివిఐపీల భద్రత కోసం, కీలక సంస్థలకి అంతర్గత భద్రత కోసం, బహిరంగ ప్రదేశాల్లోనూ, చమురు గ్యాస్ పరిశ్రమలు ఇలా ఎక్కడైనా కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా డ్రోన్ల రంగాన్ని భారీగా సరళీకరించాల్సిన అవసరం అనేది ఉంది. మన దేశీయ సంస్థల్ని దీంట్లో ప్రోత్సహించాలి. ఆత్మనిర్భర్ భారత్ కింద ఉపకరణాలని దిగుమతి చేసుకుని సొంత బ్రాండ్తో మార్కెట్ చేసేటటువంటి కంపెనీలకి బదులుగా స్వీయ పరిశోధన అభివృద్ధి అంటే R&D సత్తా ఉన్నటువంటి మన దేశీయ కంపెనీలకి ఊతం ఇవ్వటం అనేటటువంటిది మేలు. దీనివల్ల మన దేశం డ్రోన్, యాంటీ డ్రోన్ ఉపకరణాలని అంతర్జాతీయ హబ్గా ఇది మారుతుంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ని ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. విదేశీ ఆయుధంతో పోలిస్తే ఒక స్వదేశీ ఆయుధం సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వం స్వదేశీ అస్త్రాన్ని కొనుగోలు చేస్తోంది. దీనివల్ల దేశీయంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో అధునాతన ఆయుధాల తయారీకి వాళ్ళకి ఊతమిచ్చినట్టుగా కూడా ఉంటుంది. ఈ విధానం అక్కడ సత్ఫలితాల్ని ఇచ్చింది. అగ్రశ్రేణి ఆయుధ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఇజ్రాయెల్ కూడా ఎదిగింది. అలా మనం కూడా వెళ్ళాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మన యాంటీ డ్రోన్ వ్యవస్థకు సంబంధించి మన రక్షణ ప్రదేశంలోకి చొరబడటానికి ముందే విదేశీ డ్రోన్ని గుర్తించి నిర్వీర్యం చేయటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత డ్రోన్ డిటెక్టర్ అనేది ఉండాలి. అలాగే వీడియో బేస్డ్ డ్రోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్ అన్నటువంటిది ఉండాలి. అంటే ఇది ఒక కెమెరా లాంటిది అనమాట. అలాగే రాడార్ అవసరం. అలాగే డేటా ఫ్యూజన్ అండ్ కమాండ్ సెంటర్ అనేటటువంటిది ఉండాలి. ఈ విధానంలో డ్రోన్ని నాశనం చేయటానికి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే డ్రోన్కి సంబంధించి అంటే ఆపరేటర్కి డ్రోన్కి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్కి సంబంధించి డ్రోన్ RF జామర్ అనేటటువంటిది ఉంటుంది. ఇది కమ్యూనికేషన్ని అడ్డుకుంటుంది. అలాగే ఇందులో డ్రోన్ని నాశనం చేయటానికి హార్డ్ కిల్ అన్నటువంటి ప్రక్రియని యూజ్ చేస్తారు. అలాగే విదేశీ డ్రోన్ తన యొక్క మార్గనిర్దేశం కోసం GPS వాడుతుంది. కాబట్టి ఆ GPS సంకేతాలని GPS జామింగ్ అనేటటువంటి వ్యవస్థ అన్నటువంటిది ఏమారుస్తుంది. ఈ విధానం ద్వారా లోహ విహంగాన్ని తన యొక్క గమ్యస్థానానికి వెళ్లకుండా చేయొచ్చు. ఇవన్నీ కూడా మన యొక్క దేశీయ యాంటీ డ్రోన్ వ్యవస్థకు సంబంధించింది. ఇక్కడ చూడండి, దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను గురించి వివరించండి అన్నప్పుడు దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏమేమున్నాయి? రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత డ్రోన్ డిటెక్టర్ అనేది ఉంటుంది. వీడియో బేస్డ్ డ్రోన్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. రాడార్ ఉంటుంది. అలాగే డేటా ఫ్యూజన్ అండ్ కమాండ్ సెంటర్ అనేటటువంటిది ఉంటుంది. ఇది కమాండ్స్ని ఇస్తూ ఉంటుంది. సాఫ్ట్ కిల్ ద్వారా మనము ఈ డ్రోన్లని నాశనం చేయొచ్చు. అంతేకాకుండా డ్రోన్ RF జామర్ అనేటటువంటిది ఉంటుంది. దీని ద్వారా GPSని జామ్ చేస్తాము. హార్డ్ కిల్ టెక్నాలజీని వాడతాము. అలాగే ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను తీసుకొచ్చినా కూడా వాటిని చెక్ పెట్టగలిగినటువంటి సామర్థ్యం యాంటీ డ్రోన్ వ్యవస్థకి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాదిన జనాభా రేటు అనేటటువంటిది పెరిగిపోతూ ఉంది.
దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనాభా కట్టడికి తీవ్రమైనటువంటి చర్యల్ని తీసుకుంది. యువ జనాభా పెరుగుతూ ఉండటం లాభదాయకం అని ప్రపంచమంతా భావిస్తూ ఉన్నటువంటి తరుణంలో జనాభా కట్టడి మీద చర్చ అనేది మొదలైంది. పెరుగుతూ ఉన్నటువంటి జనాభా భారత్ లాంటి దేశాలకి సంపదగా ప్రపంచం భావించేది. కానీ మన దేశంలో ఉన్నటువంటి యువత అంటే ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి ప్రజానీకానికి అధికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలని సృష్టించినటువంటి పక్షంలోనే కదా మనము జనాభా పరంగా ఈ సానుకూలతను సరిగ్గా వినియోగించుకోగలము. అంటే జనసంఖ్య రేటును తగ్గించాలి అంటే కేరళ, తమిళనాడు లాగా విద్య, ప్రత్యేకించి స్త్రీ విద్య, మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించటం అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వ చర్యల ద్వారా జనాభా నియంత్రణ అనేటటువంటిది మాత్రం భారతదేశంలో పెద్దగా పనిచేయదు. రీసెంట్గా మనం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాము. ఎప్పుడు? జూలై 11వ తేదీన. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి 2021-2030 జనాభా పాలసీ ముసాయిదాని ప్రకటించారు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ జనాభా దినోత్సవం అయినటువంటి జూలై 11వ తేదీన 2021-2030 జనాభా పాలసీ ముసాయిదాన్ని ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం యూపీలో ప్రస్తుత జనాభా పునరుత్పత్తి రేటు అన్నటువంటిది 2.7% ఉంటే దీనిని 2026వ సంవత్సరం నాటికి 2.1%, అలాగే 2030వ సంవత్సరానికి 1.9% తగ్గించటమే ఈ విధానం యొక్క లక్ష్యం. 2020వ సంవత్సరంలో జాతీయ పునరుత్పాదక రేటు అంటే ఇది నేషనల్ వైడ్గా అండి, స్టేట్ వైడ్గా కాదు. నేషనల్ వైడ్గా చూస్తే 2020 నాటికి పునరుత్పాదక రేటు 2.2%గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సాగు వ్యయం అనేది పెరిగిపోతూ ఉంది, మద్దతు ధర మాత్రం నిరాశాజనకంగానే ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వీటికి తోడుగా ప్రకృతి విపత్తులు, తెగుళ్లు ఇవన్నీ కూడా రైతులని మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెడుతూ ఉంటే పంటల యొక్క అమ్మకాల రూపంలో వచ్చే ఆదాయం మాత్రం తగ్గిపోతూ ఉంది. అయితే ఎక్కడ పంట సీజన్ వచ్చేటప్పటికి ఖర్చులు ఎక్కడ పెరిగిపోతాయో అన్నటువంటి దిగులు రైతులని వెంటాడుతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సగటున 3 ఏళ్లలో చూసుకుంటే 25% సాగు వ్యయం అనేటటువంటిది పెరిగింది. మద్దతు ధరలు మాత్రం 13.50% లోపే పెరిగాయి. వరి సాగుకి ఎకరాకి 30,000 రూపాయల అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే భారీ వర్షాలు, వరదలతో మళ్ళీ రైతుకి ఆ మనీ కూడా చేతికి అందడం లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలు ఉన్న ఇంధనం ఖర్చు, కౌలు అనేది పెరిగిపోతోంది, పురుగు మందులు, ఎరువుల భారం, వీటన్నింటి ద్వారా రైతుకి ఆదాయం అనేది రావటం లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది? 2023వ సంవత్సరాన్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెగాసస్ గురించి. పెగాసస్ అన్నటువంటిది ఏంటి? ఒక స్పైవేర్ అన్నమాట, అంటే హ్యాకింగ్కి సంబంధించినటువంటిది. అయితే మన దేశంలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల యొక్క ఫోన్లు హ్యాకింగ్కి గురైనట్లుగా వెల్లటైంది. తాజాగా లీక్ అయినటువంటి ఒక డేటాబేస్లో వాళ్ళందరి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి NSO గ్రూప్ కంపెనీకి చెందినటువంటి పెగాసస్ అనే స్పైవేర్ సహాయంతో ఈ హ్యాకింగ్ అనేది జరిగింది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. మార్కెట్లో ఉన్నటువంటి ఈ తరహా వ్యవస్థలన్నింటిలోనూ ఇదే అత్యాధునికమైనటువంటిది. ఇది ఆండ్రాయిడ్తో పాటు యాపిల్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి iOS పరికరాల్లోకి కూడా వెళ్తుంది. ఉగ్రవాదాన్ని, నేరాల్ని నిరోధించటానికి, వాటి మీద దర్యాప్తు చేయటానికి, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలని రక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్లుగా NSO గ్రూప్ తన యొక్క వెబ్సైట్లో చెప్పింది. తమ వద్ద ఉత్పత్తుల్ని కొనుగోలు చేసినటువంటి వినియోగదారులు ఇలాంటి అవసరాలకే వాడాలి అన్నటువంటి షరతును కూడా చెప్తోంది. అయితే పెగాసస్ వ్యవస్థ ద్వారా ప్రజల మీద నిఘా పెడుతున్నారు అన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వీటిని NSO గ్రూప్ మాత్రం ఖండించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పెగాసస్ అనే స్పైవేర్ని మొదటగా ఎప్పుడు గుర్తించారు? 2016వ సంవత్సరం ఆగస్టులో మొదటిసారిగా ఐఫోన్స్కి సంబంధించి ఇలా ఈ స్పైవేర్ని గుర్తించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్కి సంబంధించి. దీనిని ఇంప్లిమెంట్ చేయటానికి, అంటే అది కూడా ఏపీ రాష్ట్రంలోనూ ఇంప్లిమెంట్ చేసేలాగా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రమాదానికి సంబంధించిన అన్ని అంశాలని ఆయా శాఖల ద్వారా ఇందులో నమోదు చేస్తారు.
వీటి ద్వారా ప్రమాదాల నివారణకు అవసరమైనటువంటి చర్యలను తీసుకునేందుకు వీలు కలుగుతుంది. మొత్తం 258 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఐరాడ్ ప్రాజెక్ట్ని చేపట్టింది. దీనికి ప్రపంచ బ్యాంకు సహాయం అందిస్తోంది. తొలుతగా 6 రాష్ట్రాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్కి కూడా అవకాశం లభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ని ఇంప్లిమెంట్ చేసే సంస్థ ఏది? ఈ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ అన్నటువంటి దాన్ని IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అన్నటువంటిది దీనిని డెవలప్ చేయటం జరిగింది. అయితే దీనిని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అన్నటువంటిది దీనిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఏజెన్సీ అన్నమాట. 258 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ సపోర్ట్తో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి మన దేశంలో ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అన్నటువంటివి మొత్తం 199 కంట్రీస్లో మన ఇండియాలో చైనా, US తర్వాత 3వ ప్లేస్లో మన ఇండియా అన్నటువంటిది ఉంది. అంటే 2018 లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 1.5 లక్షల మంది పీపుల్ రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళ ప్రాణాలని కోల్పోతూ ఉన్నారు. అలాంటి దానికోసమే రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నటువంటిది IITM అలాగే NIC ఇంప్లిమెంట్ చేసేలాగా ఈ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ యాప్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొత్తం 885 ఎకరాల్లో 80,000 మొక్కలు నాటడం ద్వారా దేశంలోని అతిపెద్ద మానవ నిర్మిత అడవిని సృష్టించేందుకు ప్రణాళికను రూపొందించింది. దీనికోసం మొత్తం 3 కోట్ల రూపాయల్ని వెచ్చించబోతోంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దుర్గ్ అన్నటువంటి జిల్లాలో మూతపడినటువంటి నందిని లైమ్స్టోన్ సైట్ ప్రాంతం మళ్ళీ పచ్చదనాన్ని సంతరించుకోబోతోంది. దీనికి సంబంధించి వచ్చే 3 ఏళ్ల పాటు ఇక్కడ అటవీ నిర్మాణాన్ని కొనసాగించబోతున్నారు. ఫలితంగా ఇక్కడి అటవీ ప్రాంత విస్తీర్ణం 2,500 ఎకరాలకు పెరుగుతుంది అన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. గనుల యొక్క తవ్వకాలు జరిగినటువంటి ప్రాంతాల్ని తిరిగి మళ్ళీ సహజ ఆవాసాలుగా ఎలా మార్చచ్చు అన్నటువంటి దాన్ని ప్రపంచానికి తెలిపేలాగా ఈ ప్రాజెక్ట్ని నిర్వహిస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత అడవిని ఏ రాష్ట్రం సృష్టించబోతోంది? ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా ఇంధన శాఖని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించటం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ BEE అంచనా ప్రకారం ఏపీ రాష్ట్రంలో 67,500 మిలియన్ యూనిట్ల విద్యుత్కి డిమాండ్ అనేది ఉంటే అందులో 16,875 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ DSM, గ్రామ పంచాయతీల్లోని వీధి లైట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, PAT, ఉజాలా ఇలాంటి వాటి ద్వారా దాదాపు 2,932 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలిగాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అంటే దీనికి తగినట్లుగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా సూచించారు. 2031 సంవత్సరం నాటికి దేశ ఇంధన రంగంలో మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో అత్యధిక భాగం ఏపీకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా CS ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీవ ఇంధనాలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను వివరించండి. ఏమేం కార్యక్రమాలని తీసుకొచ్చింది? ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఏంటి? ఫుడ్ గ్రెయిన్స్, మెయిజ్, జవార్, బాజ్రా, ఫ్రూట్స్, వెజిటేబుల్ వేస్ట్ ఇలాంటి వాటి నుంచి సర్ప్లస్ క్వాంటిటీస్లో అంటే వాటి నుంచి ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. ఇది కాకుండా 2019 సంవత్సరంలో ప్రధానమంత్రి జీవన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రధానమంత్రి జీవన్ యోజన ఇది దేనికి సంబంధించినటువంటిది? 2G ఇథనాల్ సెక్టార్లో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ని పెంచాలి, కమర్షియల్ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్తో ఈ ప్రధానమంత్రి జీవన్ యోజన అన్నటువంటి దాన్ని 2019లో లాంచ్ చేయటం జరిగింది. అలాగే 2018 సంవత్సరంలో గోబర్ధన్ యోజన అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. గోబర్ధన్ అన్నటువంటి ఒక స్కీమ్ని అంటే ఎప్పుడు తీసుకొచ్చారు? 2018 సంవత్సరంలో. గోబర్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్స్ అంటాము.
ఈ గోవర్ధన్ అన్నటువంటి స్కీమ్ ద్వారా క్యాటిల్ డంగ్ అలాగే సాలిడ్ వేస్ట్ వీటి ద్వారా ఫామ్స్లో ఉండేటటువంటి వీటి ద్వారా కంపోస్ట్ని, బయోగ్యాస్ని, బయోసిఎన్జిని తయారు చేయటం వల్ల విలేజెస్ని క్లీన్గా చేయటానికి, విలేజ్లో ఉన్నటువంటి రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇన్కమ్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనిని స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా ఈ గోబర్ధన్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాగే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ అన్నటువంటి దాన్ని 2018 సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని కింద బయోఫ్యూయల్స్ని బేసిక్ బయోఫ్యూయల్స్ అనేసి అలాగే అంటే కేటగరైజ్ చేయటం జరిగిందనమాట. దీని కింద ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ అంటే అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అంటాము, దీన్ని 1G అంటాము. 1G కింద ఏంటి ఇథనాల్, బయోడీజిల్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్ కిందికి. ఇక సెకండ్ జనరేషన్ 2Gకి వచ్చేసరికి ఇథనాల్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి డ్రాప్ ఇన్ ఫ్యూయల్స్ లాగా అనమాట. ఇంకా థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి బయోఫ్యూయల్స్, బయోసిఎన్జి ఇలాంటివన్నమాట. అంటే రా మెటీరియల్స్ని ఇథనాల్ ప్రొడక్షన్లో పెంచాలి అంటే షుగర్ కేన్ జ్యూస్, షుగర్ కంటైనింగ్ మెటీరియల్స్ అంటే షుగర్ బీట్ కావచ్చు, స్వీట్ సోర్గం కావచ్చు, స్టార్చ్ ఉన్నటువంటి కార్న్, క్యాసావా, అలాగే డ్యామేజ్ అయినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ వీట్, బ్రోకెన్ రైస్, రోటెన్ పొటాటోస్ ఏవైతే హ్యూమన్ కన్జంప్షన్కి అన్ఫిట్గా ఉంటాయో వాటిని ఇథనాల్ ప్రొడక్షన్కి వాడేలాగా. అంతేకాకుండా సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ని కూడా ఇథనాల్ ప్రొడక్షన్లో కనుక వాడాలి అంటే ఇథనాల్ ప్రొడక్షన్లో వాడటం ద్వారా ఇథనాల్ బ్లెండింగ్ని పెంచవచ్చు. దీనికి నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అన్నటువంటిది అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ జీవ ఇంధనాల్ని, బయోఫ్యూయల్స్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దివ్యాంగులకి సర్టిఫికేషన్ ఇవ్వటం కోసం ఏదైతే సదరం అన్నటువంటి ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారో ఈ సదరం క్యాంపులు అన్నటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. మొత్తం 171 ఆసుపత్రుల్లో దివ్యాంగులకి వైద్య పరీక్షల్ని నిర్వహించి అర్హులైనటువంటి వాళ్ళకి ధృవీకరణ పత్రాలని ఇవ్వటం జరుగుతుంది. ఆర్థోపెడిక్, మానసిక వైద్యులు, కంటి వైద్యులు ఇలా నిర్ణయించిన మేరకి అన్ని విభాగాల వైద్యులు ఈ పరీక్షల్లో పాల్గొంటారు. వివిధ పరీక్షల్ని నిర్వహించి బాధితులకి 24 గంటల్లోనే ధృవీకరణ పత్రాలని జారీ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సదరం కార్యక్రమం దేనికి సంబంధించినది? దివ్యాంగులకి సంబంధించి ధృవీకరణ పత్రాలని జారీ చేసేటటువంటి వాటి కోసం ఈ సదరం అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దళిత సాధికారత పథకానికి దళిత బంధు అన్నటువంటి పేరుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖరారు చేయటం జరిగింది. ఈ పథకం యొక్క అమలు, పర్యవేక్షణ, ఫలితాల్ని అంచనా వేయటం, అలాగే లబ్ధిదారులు ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయటం ఇవి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ పథకం ద్వారా 10 లక్షల రూపాయల నగదుని అందిస్తారు. అదనంగా లబ్ధిదారుడు ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వాళ్ళకి సహాయం అనేది అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరినటువంటి దళిత కుటుంబాల పరిస్థితి ఆపదల కారణంగా మళ్ళీ దిగజారకుండా ఈ నిధి రక్షణ కవచంగా నిలుస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం అదనంగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది అన్నట్లుగా నిర్ణయించటం జరిగింది. అంటే అర్హులని ఎంపిక చేసి అంటే దళిత కుటుంబాల స్థితిగతుల మీద అధ్యయనం చేసి వాళ్ళ నుంచి అర్హులని ఎంపిక చేసి ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ అమలు చేస్తోంది? హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగారం వర్తకులు వాడినటువంటి బంగారాన్ని విక్రయించగా వచ్చిన లాభం మీద అంటే ఏంటి, సెకండ్ హ్యాండ్ విక్రయం మీద లాభం వస్తే దాని మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది అన్నట్లుగా కర్ణాటక రాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ అన్నటువంటిది స్పష్టం చేసింది. బెంగళూరుకి చెందినటువంటి ఆద్య గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసినటువంటి దరఖాస్తు మీద ఈ తీర్పుని ఇవ్వటం జరిగింది. అంటే వ్యక్తుల నుంచి వినియోగించినటువంటి బంగారం లేదా బంగారు ఆభరణాలని కొనుగోలు చేసి వాటిని మళ్ళీ అదే రూపంలో అంటే వాటిని కరిగించి మళ్ళీ కొత్తవి చేయటం కాకుండా ఎలా ఉన్నవి అలాగనే సెకండ్ హ్యాండ్కి గనక విక్రయించినప్పుడు ఆ ధరల మధ్య తేడా ఏదైతే ఉంటుందో దాని మీద జీఎస్టీని చెల్లించాలా అన్నట్లుగా ఒక దరఖాస్తుని పెట్టడం జరిగింది. దాంతో యథాతథంగా విక్రయించినటువంటి సందర్భాల్లో కొనుగోలు విక్రయం ధరల మధ్య తేడా పైన జీఎస్టీ చెల్లించాలి అన్నట్టుగా కర్ణాటక రాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ అన్నటువంటిది స్పష్టం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బంగారం వర్తకులు వాడిన బంగారాన్ని విక్రయించగా వచ్చే లాభం మీద పన్నును చెల్లించాలని ఏ రాష్ట్ర అథారిటీ తెలిపింది?
ఏ రాష్ట్ర అథారిటీ? కర్ణాటక రాష్ట్ర అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్ అన్నటువంటిది తెలిపింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి కిసాన్ సారథి అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమార్. ఈయన ఈ కిసాన్ సారథి అన్నటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. అయితే ఈ కిసాన్ సారథి అన్నటువంటి ప్లాట్ఫామ్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మెయిటీ అంటాము. ఈ రెండూ కలిసి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని తీసుకురావటం జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఎన్బి డ్రైవర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని అభివృద్ధి చేసింది ఎవరు? దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.